ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఎక్కడ చూసినా పగలు ప్రతీకారాలు. వీళ్ళని ఏదో అన్నారని వాళ్ళని ఏదో అన్నారని నిన్న ఏదో హిందూపూర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన ఆఫీస్ పైన దండయాత్ర చేసిన తెలుగుదేశం ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సంప్రదాయం కాదు. వీటిపైన రెండు పార్టీల వాళ్ళు ఆలోచించాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందని వైసీపీ వాళ్ళ మీదకి పోతే రేపు వాళ్ళ ప్రభుత్వం వస్తే మీపైకి రారా? ఇప్పటికైనా ఇంత సీనియరు 40-45 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనవి ఏంటంటే ఇలాంటి సంప్రదాయం మంచిది కాదు. ఈరోజు నీకు బలం ఉందని నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలను రెచ్చగొట్టి ఆఫీస్ మీదకి పంపితే రేపు రాబోయే కాలంలో నీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోమని మనం చేసుకుంటున్నాం. బాలకృష్ణ గారికి కూడా ఇలాంటి సంప్రదాయం మంచిది కాదని గుర్తు చేస్తున్నాం. సమస్య జరిగినప్పుడు దానిపైన స్పందించాల్సినటువంటి నాయకుడు, లోకల్ లీడర్, లోకల్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి బాధ్యతతో సమస్యను పరిష్కరించాలి. కానీ మేము రౌడీలమని, మేము బలవంతంగా ర్యాలీలు చేస్తామని, వైసీపీ నాయకులను పడగొడతామని, వాళ్ళ ఆఫీసులను పగలగొడతామని, వాళ్ళ ఇళ్లను తగలపెడతామని, వాళ్ళ పైన దండయాత్రలు చేయడం మంచి పద్ధతి కాదని మనం చేసుకుంటున్నాం. వైసీపీ నాయకులు బయలుదేరినప్పుడు హోమ్ డిపార్ట్మెంటు ఎక్కడికక్కడ కట్టడి చేసింది. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఆఫీసును పగలగొడుతుంటే ఏం చేస్తున్నారు? వైసీపీ వాళ్ళకు ఒక రూలు, కూటమి ప్రభుత్వం వాళ్ళకు ఒక రూలా? ఈరోజు వాళ్ళు ఉంటారు, రేపు వాళ్ళు ఉండరు. అప్పుడు మీ పరిస్థితి ఏంది? న్యాయం చేయాల్సిన చోట న్యాయం చేయాలి. ఇంత అల్లర్లు జరుగుతుంటే ఈ ర్యాలీని మీరు ఎందుకు ఆపలేకపోయారు? వైసీపీ కార్యకర్తలు వస్తుంటే, వైసీపీ లీడర్లు వస్తుంటే ఎక్కడికక్కడ నిలబెట్టిన వాళ్ళు బాలకృష్ణ ర్యాలీని ఆపలేకపోయారా? ఇది ఎంత దారుణం! పార్టీల మీద మీరు పగబట్టి పగలకొడతారా? పార్టీ ఆఫీసులను తగలపెడతారా? పార్టీలో పనిచేసే వ్యక్తులను మీరు పీడిస్తారా? ఎన్ని చేసినా ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధానాన్ని మీరు మానుకోవాలని నేను మనవి చేసుకుంటున్నా. నీకు ఒక రోలు, అక్కడ వైసీపీ వాళ్ళకు ఒక రోలు, బాలకృష్ణకు ఇంకొక రూలా? వైసీపీ వాళ్ళను ఆపగలిగినప్పుడు బాలకృష్ణ ర్యాలీని మీరు ఎందుకు ఆపలేకపోయారని ఇక్కడి నుంచి నేను అడుగుతున్నా. పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి వస్తువులు ఎన్ని గంటలను పగలగొట్టడము ఎంతవరకు న్యాయము? అంటే మీ పార్టీ ఆఫీసులను వాళ్ళు కొట్టలేరా?
పద్ధతి కాదు. ఎవరికైనా ఒక న్యాయం ఉండాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఆదుకోలేకపోయారో దానికి కూడా కారణం చెప్పాలి. ఈరోజు వైసీపీ వాళ్ళని నిలబెట్టగలిగినారు, బాలకృష్ణని ఎందుకు నిలబెట్టలేకపోయారు కూడా మీరు తెలియచెప్పాలి. పార్టీలో ఎప్పుడు మీరే ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటికీ కూటమి ప్రభుత్వంగానే ఉండదు. అటు తిరిగి ఇటు తిరిగి